హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజు అయితే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామండి. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు తీసుకున్న పన్నీర్ని బట్టి టమాటాలు వేసేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా మెత్తగా మగ్గించుకోవాలండి. ఆనియన్స్ పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పన్నీర్ ఇట్లా క్యూబ్స్లో కట్ చేసుకొని స్క్వేర్ టైప్లో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి రెడీగా. ఆ తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ని అన్ని వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలండి. ఇలాగా పన్నీర్ వేగితే టేస్ట్ భలే ఉంటుందండి, అందుకే మంచిగా వేయించుకోండి. వేయించుకున్న ఆనియన్స్ను మగ్గించుకున్న టమాటాలను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత పన్నీర్ వేయించుకున్నాం కదా, ఆ పన్నీర్ను పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. అది మంచిగా వేగినాక గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా టమాటా ఉల్లిపాయ మిశ్రమం అది వేసుకున్నానండి. అది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకున్నానండి. అవి వేసేసుకున్న తర్వాత మంచి కలుపుకోవాలండి. నేను ఎక్కడ కూడా మళ్ళీ హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, బగారాకు, లవంగాలు, మిరియాలు ఇవి వాడట్లేదండి. మా బాబు అవన్నీ వేసి తినట్లేదు, ఘాటుగా ఉందని అంటున్నాడు. మీకు కావాలంటే వేసేసుకోండి. ఒక 10 మినిట్స్ సిమ్లో మంచిగా కుక్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ కుక్ అయినట్టు అర్థం అండి. అంతే, మన పన్నీర్ కర్రీ చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. టేక్ కేర్.